రారా నీతో పని ఉన్నది. సిగ్గున్నదారా ఈ అడంగ పని చెప్తాను ఎవరా నా ఇద్దరు పోతాను. వస్తానే మొగుని భయపెట్టించి పని చేపించుకోవద్దు చెప్పా. అంతేనమ్మా అత్తయ్య చెప్పినట్టు చెయ్యి. అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి. ఏమైంది? ఎందుకు అట్లా కోరుతాను? ఏం కాలేదానే? ఈ దేవుడు వచ్చిన అనుకున్నాను కాదే. ఏ దేవుడు ఎక్కడిది? కరెంటు పోయిందని ఉడకపోతానని జుట్టు తిప్పుకున్నా. ఓ దొంగ మొఖం దానా, ఇందులో బట్టి పిల్లో ఎలుకో తింటాను అనుకుంటా. నువ్వు తింటానా? లేకపోతే ఏంది అత్తయ్య, నీ ఒంటి నిండా షుగరేనా? నీ కళ్ళ ముందు ఇద్దే ఓడతావా? అరే మంచిగా డాన్స్ చేస్తానే నువ్వు. సరిగానే ఆ పల్లెందే ఊళ్ళో పోయి ఇంటింటి పోయి అన్నం అడకొచ్చుకున్నాం. మనకేం గర్వం పట్టిందే అన్న అడకొచ్చుకుందానికి? లేకపోతే ఇంటింటి పోయి అడక తినేలాగా చెప్తాను. అన్న తింటూ అత్త అన్నాడే అత్త అన్నాడు. బా చికెన్ కూడా బాగున్నదా? ఒక చికెన్ పుల్లయ్యా. చీపురు చూసినావా? ఇది అడవి చీపిరి, దీనికి పుల్లలు ఉండవు. ఎందుకు అబద్ధం చెప్తాను అత్తయ్య? నేను తీసుకొస్తాగు మామయ్య. మన ఇంట్లో చీపురు కట్టే లేదు, చీపురు పుల్ల ఎక్కడదమ్మా? ఓ పిచ్చత్తయ్య, పొద్దుగాల నీ కళ్ళ ముందే బాత్రూమ్ కడిగినా కదా, నువ్వు చూసినావు కదా. ఓ పిచ్చి మొక్కందానా, అది బాత్రూమ్ కడిగిందానే? అయ్యో మంచి సెంటు వాసన వస్తుంది. ఏంటిదే ఎక్కడ పని అక్కడ పెట్టి చెల్లి చూసుకుంటే మంచిగా ఉంటాను. అది సిగ్గు అనిపించలేదా నీకు? ఎందుకు బతులాడుతాను? ఎలా ఒకటి వాళ్ళ పుట్టింటికి అంతేనా? నేను తీసుకోలే. నాడు బయట నాడు ముందుగా. ఏంటిదే నా కొడుకు ఫోన్ చేస్తారా? వాడంటే భయం లేదు మాకు. ఆయనకు నేను ఎందుకు చెప్తా, చేసేటోళ్ళకే చెప్తా. హలో పోలీస్ స్టేషన్, మా అత్త మామ కట్నం కోసము బాగా హరాస్మెంట్ చేస్తారు సార్, బాగా కొడతారు తిడతారు, మీరు తొందర రావాలి సార్. అడ్రస్ సార్, అడ్రస్ మాది ఇక్కడ, ఈ ప్లేస్ ఇక్కడ. నీకు ఎందుకమ్మా బాధ? పని చేసానికి నేను ఉన్నా కదా, ఎందుకమ్మా పోలీస్ స్టేషన్?